స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ నష్టాలతో ముగిశాయి. నిన్న 338 పాయింట్లు పడిన సెన్సెక్స్ ఈ రోజు 322 పాయింట్లు పడి 27,797 వద్ద ముగిసింది. నిఫ్టీ నిన్న 119 పాయింట్లు కోల్పోగా ఈ రోజు 97 పాయింట్లు పడి 8,340 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నెగిటివ్ సంకేతాలు రావడంతో మన మార్కెట్లు నష్టపోయాయి. చైనా ఇండెక్స్ అయిన షాంఘై సూచీ ఏకంగా 5.6% పడిపోయింది. ఈ ప్రభావం అన్ని ఏషియా మార్కెట్ల పైన కనిపించింది. మన మార్కెట్లలో ఓఎన్జీసీ 7 నెలల కనిష్ట స్థాయికి దిగజారింది. ఈ రోజు 4.4% పడి $352 వద్ద క్లోజ్ అయింది. మరోవైపు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కనిష్ట స్థాయిల్లోనే ట్రేడ్ అవుతోంది. ఈ రోజు బ్యారెల్ ధర $66.3 వద్ద కొనసాగుతోంది. బంగారం వెంటనే పరిశీలిస్తే ఔన్స్ గోల్డ్ ధర $1,205 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎంసీఎక్స్ లో 10 గ్రాముల బంగారం ధర $230 లాభపడుతూ 26,600 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర $460 లాభపడి $37,000కు చేరింది.